ఒకసారి అక్కడ వచ్చాడు, ఈ ఏళ్ళు 3 భాగాలు తెగిపోయి వచ్చాడు. కట్టుకొని 31st రోజు పొద్దునే వచ్చాడు. ఏందయ్యా అన్నాను. నన్ను క్షమించి నా కోసం ప్రార్థన చేయను అన్నాడు. నువ్వేం తప్పు చేసావు క్షమించడానికి అన్నాను. తిట్టాలి అన్నా నిన్ను అన్నాడు. ఆయన ఒక స్త్రీతో వచ్చాడు మందిరానికి. ఆమెమో బలహీనత కలిగింది, శరీర రుగ్మత కలిగింది. ఆమెకి నాకు పెళ్లి కావాలి, ప్రార్థన చేయమంటాడు. ఒరే సస్తావురా నువ్వు అని నేను వద్దని చెప్పి పంపించాను. అందుకని ఇంటికి పోయి నన్ను తిట్టాడంట. ప్రార్థన చేయాలి, పెళ్ళి అవ్వాలని చేయాలా, వద్దని చెప్పి ఆ మనిషి నన్ను చెడగొట్టి పంపించాడు. ఇవన్నీ ఎందుకు వాడికి అన్నీ వేసాడు నన్ను. వాడు ఇష్టం వచ్చాడు తిట్టాడు. పక్కన ఒక ఉండి చెప్పింది, అయ్యా దైవజనుడు అనకూడదు, నీ మేలుగోరే చెబుతాడుగా నీ కీడు కోరతాడా. టింబర్ డిపోలో మిషన్స్ ఉంటాయే, చిత్రిక పట్టేదానికి బ్లేడ్లు తిరుగుతూ ఉంటాయి కదా. ఈ 2 నెలలు అట్టు పెట్టి కరెంట్ ఉందో లేదో టెస్ట్ చేశాడు. స్విచ్ చేసి ఆపాడు, 3 భాగాలు దిగిపోయినాయి. ఇంకా తోళ్లతో ఎలబడుతున్నాయి. జస్ట్ ఇంటికాడ మంత్రాలు చదివాడు, షాప్ కాడికి పోయాడు, పని అయింది, కట్టుకున్నాడు. ఇక నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి నువ్వు క్షమించి వదిలేయచ్చు, ఆయన వదలడు. సహకరింపుగా నవ్విన చిరునవ్వుతో ఒక కుటుంబం రక్షణలోకి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన ఆయన ఫ్యామిలీ మొత్తం రక్షణలోకి వచ్చింది. ఆయన కొడుకు పరిచారకుడు మందిరంలో. ఇది సామాన్యమైన విషయంగా దేవుడు చేసిన కార్యం. ఇట్లా పలకరించిన వాళ్ళు మారిపోయారు, నవ్వినోళ్ళు మారిపోయారు, చూసినోడు మారిపోయాడు. ఇందాక ఆయన తాకినప్పుడు జరిగింది కార్యం ఇది. మరి నా విషయంలో అయితే ఈ 3 ఎవరు నమ్మని విషయాలు, కానీ ఇవి నిజాలు. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరినీ మన దేహములలోనే ఉండి దేవుడు ముడతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శిస్తాడు, దేవుడు స్పర్శిస్తాడు. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరినీ మనలో ఉండే దేవుడు రక్షణలోకి నడిపిస్తాడట తల్లి. అది అసలు విషయం. కొడు ఇది నిజం, వాక్య సత్యం. ఎన్ని రిఫరెన్సులు చూపించాను? 6:19 1 కొరింథీ పత్రిక. బైబిల్ ఉంటే తీసి అండర్లైన్ చేయనాయన. 6:19 ఏం? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఓకేనా? 6:19 ఆ మాట ఉంది. 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయననుంది. దేవాలయాన్ని వ్యాపారపు ఇల్లుగా చేస్తే కొరడా తీసుకున్నాడు యేసయ్య. అట్లాగే దేవుని ఆలయ పవిత్రతను పాడు చేస్తే ఖచ్చితంగా మనల్ని కూడా పాడు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే వెరీ డేంజర్. ఈ ఆలయమును పాడు చేయకూడదు. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఆలయాలు, మన శరీరం అనే దేవాలయాలు కూడా పాడు చేయకూడదు. అర్థమైందా? ఏమన్నాడు? నేను వారిలో నివసించి ఎవరి ద్వారా సంచరిస్తాడు? సమాజాల్లో మన ద్వారానే సంచరిస్తాడు. సమాజంలో వ్యక్తుల్ని ఎవరి ద్వారా తాకుతాడు? రైట్. సమాజంలో వ్యక్తులతో ఎవరి ద్వారా మాట్లాడతాడు? సమాజంలో వ్యక్తుల్ని ఎవరి ద్వారా కదిలిస్తాడు? మన ద్వారానే. ఆయనే చెప్పాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు గనుక మీరు లోకస్తులలో నుండి ప్రత్యేకంగా ఉండండి, మీరు వారిలో నుండి ప్రత్యేకముగా నుండి బయలు వెళ్ళండి అన్నాడు. ఈ లోక మర్యాదను మీరు ఫాలో అవ్వద్దు. లోకములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. ఎలాగంటే నా రక్తము చేత మిమ్మల్ని కడిగి. లోకమంతా పాపములో మునిగి ఉంది. వాళ్ళని కూడా పిలిచాను, వాళ్ళు రాలేదు, లక్ష్య పెట్టలేదు. రక్షణ పొందండర్రా, ఇదిగో ఉచితం, అది నా రక్తముతో మీకు అవకాశం ఇస్తున్నాను, పొందండి రక్షణ అంటే అది లెక్క చేయలేదు లోకం, అనగా లోక సంబంధులు. మీరు నా మాట విని విధేయత చూపి మారు మనసు పొంది నా రక్తములో మీ పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మ పొంది పరిశుద్ధులైనారు గనుక లోకములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. నేను ప్రత్యేకించుకున్నట్టే మీరు కూడా ప్రత్యేకంగా ఉండాలి.
అర్థమైందా? మీరు వారితో వారి చర్యలలో వారి వలె ఉండటానికి వీల్లేదు. లోకస్తుల మాటలు నీలో ఉండకూడదు. నీవు పరలోక రాజ్య పౌరుడివి, పౌరాలివి గనుక నీ మాటలన్నీ దైవికమైన మాటలుగానే ఉండాలి. నంబర్ 1, లోకస్తుల మాటలు నీలో ఉండరాదు. లోకస్తులు చేసే క్రియల చొప్పున నువ్వు చేయకూడదు. ఈ లోక మర్యాదను నీవు అనుసరింపకూడదు. నీవు పరలోక పౌరుడివి, పరలోక పౌరురాలివి. ప్రత్యేకింపబడిన జీవితం, పరిశుద్ధులకు తగిన జీవితం. మాట యందు గాని, క్రియ యందు గాని, సమస్త ప్రవర్తన యందు గాని నువ్వు మార్పు చెందిన వ్యక్తిగా, దేవుని సంబంధిగా, దేవుని రాజ్య పౌరుడిగా, పౌరురాలిగా అందుకు తగిన జీవితాన్ని నువ్వు నేను మనం కలిగి ఉండాలి. అలాగున దేవుడు కోరినట్లు మనల్ని మనం ప్రత్యేకపరుచుకుంటేనే, మనల్ని మనం సపరేట్ చేసుకుంటేనే దేవుని సన్నిధి మనలో నివసించి అటు మన కుటుంబానికి, ఇటు సమాజానికి మనం దీవెనకరంగా మారగలం. లోకస్తులు ఇష్టారాజ్యంగా బ్రతుకుతారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తింటారు, తాగుతారు, ఊరేగుతారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి జీవితంలో వాళ్ళు బ్రతుకుతారు. కానీ ఒకప్పుడు నువ్వు కూడా అలానే ఉన్నావు. కానీ నేను వేరు చేశాను, ప్రత్యేకపరుచుకున్నాను, నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను, నా రక్తంతో నిన్ను కన్నాను, కడిగాను, పరిశుద్ధపరిచాను కనుక నువ్వు ప్రత్యేకముగా ఉండాలి అంటున్నాడు. దైవజనమా, విశ్వాస గణమా, దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఉండమని ఆశిస్తున్నాడు. దేవుని ఆలయ పవిత్రతను అందరం కాపాడాల్సిందే అని మాట్లాడుతున్నాడు. ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా ఇచ్చిన దేహములే దేవాలయాలు కనుక అందరి పరిశుద్ధతను కాపాడుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే నేను మీలో నివాసం ఉంటాను అన్నాడు. కానీ కొంతమందికి ఎంత చెప్పినా వినబడదు. బాగా వినండి. ఇప్పుడు ఒక బాంబు పేలుస్తాను. దేవునికి స్తోత్రం. ఇది మీకైనా, నాకైనా, ఏ సేవకుడికైనా, విశ్వాసికైనా, ఎవరికైనా కోటింగ్. అదే చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఎవరు పెద్ద మనుషులేరు, అందరూ బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే, అందరూ సరి చేసుకోవాల్సిందే. నేను నీకు ఇచ్చిన పవిత్రమైన ఆలయము లాంటి దేహమును నువ్వు జాగ్రత్తగా కాపాడు, దాని పవిత్రతను కాపాడు అని దేవుడు చెప్పినప్పుడు, దేవుని ఆలయము నా దేహమే గనుక నేను ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడాలనే భయం మనకు ఉండాలి. కానీ దేవుడు పవిత్రంగా ఇచ్చినటువంటి ఆలయాన్ని అపవిత్రపరిచి దాంతో హేయమైన క్రియలు చేసినప్పుడు దేవుని కోపము మండుతుంది. దేవుడు తొందరపడి కోపడ్డు, చాలా ఓపిక, చాలా దీర్ఘశాంతం. దేవుడు ఓపిక పట్టాడు, దేవుడు క్షమిస్తున్నాడు, దేవుడు దీర్ఘశాంతం చూపాడంటే అర్థం ఏంటంటే పాపములో నువ్వు కంటిన్యూగా కొనసాగు, నీ దేహమును అపవిత్రతలోనే కంటిన్యూ చేయి అని కాదు. ఓర్చుకుంటున్నాడు. ఇంకా మారుతావు, ఇంకా దిద్దుకుంటావు, ఇంకా సరి చేసుకుంటావు. ఈరోజు మారుతావు, రేపు మారుతావు, నీ వంకర బుద్ధి నువ్వు మార్చుకుంటావు, సరి చేసుకుంటావు, చక్కదిద్దబడతావు, బాగుపడతావు అని ఎదురు చూస్తున్నాడు. మారు మనసు పొందడానికి నీకు నాకు టైం ఇచ్చాడు. ఆ టైంని కొంతమంది ఎలా ఫీల్ అయ్యారంటే నేను చేసే పాపమును దేవుడు ఆమోదించి సంతకం పెడుతున్నాడు అని ఫీల్ అయ్యారు. తాట ఊడిద్ది, సంతకం కాదు, తోలు ఒలుస్తాడు. ఒలిచిన దాకా ఎందుకంటాను నేను. ఏమండి, మంచోడికి కోపం వస్తే ఎట్ట ఉంటుంది? మంచోడికి తొందరగా కోపం రాదు. ఉండి 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 వచ్చిందనుకో, ఇక మొత్తుకున్నా ఇక దయ చూపేవాడు ఎవడు ఉండడు. అందుకే అందరి గుండెల్లో ఒక భయం ఉండాలి. దేవుడు అంటే భక్తి, ప్రేమతో పాటు దేవుని కోపాన్ని కూడా మనం ఎరిగి ఉండాలి. ప్రేమ గల దేవుడు అర్థం చేసుకుంటాడు, కాదని నన్ను ఆ ప్రేమను బట్టే ఓర్చుకుంటున్నాడు. కానీ దేవుని ఓర్పుతో ఆటలాడకూడదమ్మా, అది నేను చెప్తుంది. కొంతమందికి దేవుడు ఎంత చెప్పినా వినరు, ఎన్ని మార్లు గద్దించినా వినని కుమారుడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనమగుననుంది బైబిల్లో. అంతదాకా తెచ్చుకోవద్దు నానా అంటాడు దేవుడు. మీకు దీని గురించి లేఖనాలు చూపిస్తాను. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని, ఆ మాట ఉంది, చదువు 16లో, 1 కొరింథీ 3:16, జాగ్రత్త చదువు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయును. ఏంటి? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పెద్దగా చెప్పండి. పాడు చేసిన వాడిని
ఎవరు పాడు చేశాడో వాడిని, ఏ అమ్మ పాడు చేసిందో ఆ అమ్మని. దీనికి నిరూపణగా కొరింథీయులకు రాసిన అదే పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చదువు. 29-30. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏది ఆదివారం బల్లలో చేస్తాను చూడు, ఎక్కడెక్కడ దరిద్ర పనులన్నీ చేసి ఏం ఎరగనట్టు, ఎక్కడెక్కడ దరిద్ర పనులన్నీ చేసి ఎక్కడెక్కడ ఊరేగింపులన్నీ ఊరేగి ఆదివారం వచ్చి ముసుకేసి హల్లెలూయా 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 ప్రభా స్తోత్రం నాయనా అయ్యా యేసయ్యా అయ్యా అయ్యా నా తండ్రి అయ్యా ప్రభా అయ్యా అనుకుంటా బల్లలో చేస్తాను చూడు ముసుకేసి, ఆడవాళ్ళను మగవాళ్ళు మొత్తం. దానికి చెప్తున్నాడు చూడు, ప్రభువు శరీరం నువ్వు తీసుకుంటుంది, కానీ దేవాలయము లాంటి నీ దేహమును అపవిత్రమైన క్రియలకు అప్పజెప్పి మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపం లేకుండా, అయ్యో ఆ చెడుతనాన్ని వదిలేయాలన్న భారము బాధ్యత ఏ కోశాన్న కూడా లేకుండా ఏమి ఎరగనట్టు వచ్చి నువ్వు బలలో చేసి నాకేం కాలేదనుకుంటే ఏమైద్దో చూడు. అక్కడ ప్రభు శరీరం అని వివేచన లేకుండా తిని త్రాగువారు తమకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. ఇందువలననే మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంది నాన్న? ఏకదం పోతున్నారని. ఒరే అబ్బాయి, నువ్వు బాప్తీసం పొందావరా, నువ్వు మారు మనసు పొందావయ్యా, నువ్వు దేవుని బిడ్డవయ్యా, అట్ట చేయకూడదురా అమ్మా, అట్ట చేయకూడదమ్మా, ఇంత విచ్చలవిడిగా ఊరేగకూడదమ్మా, దేవుని నామానికి అవమానం వస్తుందమ్మా, దేవుని మహిమ కోసం బతకాల్సిన నువ్వు విచ్చలవిడిగా ఊరేగి చండాలం చేసుకుంటున్నావు నాయన, అయ్యా ఇనయ్యా, నా మాట ఇన్నయ్యా, నా మాట ఇన్నయ్యా, నా మాట ఇన్నమ్మా అని మనం బతిమలాడుతుంటాం. ఈ నడమంత్రం మిడిమేళం బాగా తిక్క నశానానికి ఎక్కినోడికి ఎక్కదుగా మనం చెప్పేది. ఆపుతావా నీ సోదే, ఆపుతావా నీ సుత్తే, మాకు తెలుసు, మాకు తెలుసు అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊరేగుతుంటారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఊరేగుతుంటారు, ఎంత చెప్పినా వినరు. మారు మనసు పొందానన్నాడు, బాప్తీసం పొందానన్నాడు, దేవుని భక్తుడు అన్నాడు, పెద్ద మనిషిని అన్నాడు, మారు మనసు పొందింది, బాప్తీసం పొందింది, భక్తురాలనంది, పెద్ద మనిషిని అంది. అందుకని పాపం మానుకోవట్లా అన్నాడు, కానీ పాపం మానుకోవట్లా. చూడంగానే అయస్కాంతం అయస్కాంతం, ఆకర్షణ ఆకర్షణ అని, గురుత్వాకర్షణ అని చెప్పని పోతున్నాడు చెడుతనానికి. చూసి 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 దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏదో స్పెషల్గా నీ మీద వేయటం కాదు, నువ్వు చేసిన దాని ఫలము నీకు వచ్చేటట్టు చేస్తాడంతే. మనం చేసిన ఫలము, మనం చేసిన వాటి ఫలము మనం అనుభవించడానికి తలుపు తీస్తాడంతే. దానికి ఏం జరిగిద్దంటే బలహీనత స్టార్ట్ అయ్యిద్ది, రోగంగా మారిద్ది, అయినా మార్పు చెందకపోతే శాల్తీయే లేచిద్ది. అది కూడా ఎందుకంటే ప్రేమతో లేపుతాడు. అంటే బిడ్డ, పొందనోడి మారు మనసు పొందకుండా బాగుండేది, పొందావు. పొందనోడి బాప్తీసం పొందకుండా ఉంటే బాగుండేది, పొందావు. మారు మనసు పొంది బాప్తీసం పొందకపోతే అప్పుడే నీ పేరు నరకంలో రాసేవాడిని, ఏకంగా బతికినంత వరకు ప్రశాంతంగా ఊరేగి ఒక్కసారి సచ్చి పాతాళానికి పోయేవాడివి, నరకానికి. కానీ దేవుని మందిరానికి వచ్చి నా వైపు తిరిగి మారు మనసు పొంది బాప్తీసం కూడా పొంది, నేను నీ బిడ్డనయ్యా, నీతో జీవితం అయ్యా అంటివి, నీ పేరేమో జీవ గ్రంథంలో రాశాను, నువ్వు పరలోక రాజ్యానికి రావాల్సినోడివి, నరకానికి పోవాల్సినోడివి కాదు. నువ్వు మారు మనసు పొందకపోతే, బాప్తీసం పొందకపోతే ఏదో వచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టు ఊరేగి ఒక్కసారి సచ్చిన నరకానికి పోయేవాడివి. కానీ నువ్వు అట్లా కాకుండా నాకు పరలోకం కావాలి, యేసయ్య కావాలి, ఆయన పాదాలు కావాలని వచ్చి మారు మనసు పొంది బాప్తీసం పొంది నా బిడ్డ వైతివి. ఇప్పుడు పరలోకం కావాలంటేవి, మళ్ళా పాపం కావాలంటేవి. ఎన్నిసార్లు గద్దించినానే వినకపోతుంటివి. సరే ఇదిగో చిన్న ట్రైల్ వేస్తున్నాను చూడు, దీన్ని బట్టన్నా కొంచెం మార్పు చెందమ్మా అని చిన్న రోగం అనుమతిస్తాడు. అర్థమైందా? ఎందుకు? ప్రేమతో చూసి మార్చుకుంటామని. కొంతమంది చురుకైన వాళ్ళు ఆ రోగం అట్లా ఎంటర్ ఇవ్వగానే అర్థమైపోయింది, అబ్బో ఇది నా మిడియాలానికి వచ్చింది, నా నడమంత్రానికి వచ్చింది, అర్జెంటుగా నేను మారాలి అని చెప్పి కొంచెం దాన్ని చూసుకొని సరి చేసుకుంటారు. కొంతమందికి అబ్బో ఒక పట్టాన్ని దిగదగా నడమంత్రం, అంతే కొనసాగుతుంటారు. అప్పుడు ఆ రోగం కాస్త కంపెనీ జబ్బుగా మార్పు చెందిద్ది. మామూలు రోగం వేరు, కంపెనీ రోగం వేరు, బ్రాండెడ్ రోగం అనమాట. అంటే ఇంక వచ్చిందంటే ఒక పట్టాను పోదు, అది డాక్టర్లు సర్టిఫికేట్ ఇస్తారు, ఆ కంపెనీ జబ్బు వచ్చిందా బాయ్ జాగ్రత్త అని.
అయినా దిద్దుకొని సరి చేసుకోకపోతే, ఏందిరా నీ వల్ల కావట్లేదు అనుకుంటాగా, నువ్వేమో మారతావని చూసి ఏం కొట్టినా తిట్టినా నువ్వేం కదలట్లేదు, ఆ దేహాన్ని ఏమో పాడు చేస్తానే ఉన్నావు, ఇంకట్నే నిన్ను ఉంచితే చివరికి నరకానికి పోయేటట్టున్నావు రాబాయ్, నువ్వు ఇంకొద్దులే వచ్చాయి అంటాడు. ఆ మాట అన్నాడంటే ఇంక అయిపోయినట్టు. ఇక పెట్టే ఏం పెట్టా ఎంత చెప్పినా మరి మార్చుకోయా, అయ్యా పరలోకంలో నిర్ణయించబడ్డావురా, నువ్వు మళ్ళీ అందులో పోతావేమిరా, చివరికి అట్టుపోయి పోతావరా, మళ్ళీ నరకానికి పోతావరా, ఆత్మ అగ్ని ఆరదు పురుగు చావదురా, ఎట్నో తెలివిగా నా దగ్గరకు వచ్చావు, బాప్తీసం పొంది ఏదో కడిగేసుకున్నావు, ఇక నిలబడతాడు బిడ్డ అనుకుంటే మళ్ళీ పోయి బురదలోనే బొర్లాడుతున్నావు పందిలాగా, నిన్ను అంతే ఉంచానంటే మాత్రం ఇక నువ్వు అక్కడే ఫిక్స్ అయ్యావంటే పోతావు పాతాళానికి, నువ్వు అట్ట పోవటం నాకు ఇష్టం లేదురా, అందుకని ఇంకొద్దులే, నువ్వు భూమి మీద వచ్చేయమ్మా, ఇంకసారి నువ్వు బతికినంత వరకు చాలు, ఇక బతికిచ్చానంటే నువ్వు అందులోకి పోతావు. ఎటు కూడా టికెట్ కొనుక్కున్నావుగా, అది పూర్తిగా చించబడక ముందే నువ్వే చించేసుకుంటూ మొదలు పెట్టావు, పూర్తిగా చినిగిపోకముందే నిన్ను ఎత్తేస్తారా, వచ్చేసాయి అంటాడు. అందుకే చాలామంది నిద్రిస్తున్నారు అన్నాడు. కొన్ని శాల్తీలని పైకి తీసుకుంటున్న కారణం కూడా ప్రేమను బట్టే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ మాట చతురుగా తీసుకున్నారు అనుకో, తేలిగ్గా తీసుకున్నారనుకో, ఏదో ప్రసంగంలాగా తీసుకున్నారనుకో, నేను తీసుకున్నా మీరు తీసుకున్నా ఎవరు తీసుకున్నా బ్యాండ్ మేళం మోగేది ఖాయం. అట్ట తీసుకుంటాంలే అన్నయ్య అన్నట్టు చూస్తున్నారు అంతే. అట్ట తీసుకోకూడదు. ఎట్ట తీసుకోవాలి? సీరియస్గా తీసుకోవాలి. ఎంతమందికి అర్థమైంది బ్రదర్స్ నేను చెప్పింది? పచ్చిగా చాలా స్వచ్ఛంగా తేటగా చెప్పా. స్తోత్రం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లుగా దేవుడు వానిని. కాబట్టి పెద్దోళ్ళు చిన్నోళ్ళు కుర్రోళ్ళు ముసలోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కూడా జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలము, దేవుడిచ్చిన దేహము, దేవుడిచ్చిన ఆరోగ్యవంతమైన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా శరీరం నా ఇష్టం, నేను మందు తాగుతానంటే తాగు. లివరు కిడ్నీలు అది పని అయ్యేటట్టు ఆయన అనుమతిస్తాడు. వీడు ఉండిన ప్రయోజనం లేదు, ఇంకొచ్చారా అంటాడు, రిపోర్ట్ వచ్చింది కిడ్నీలు దొబ్బినాయి, లివర్ పోయింది. నా ఇష్టం, నేను సిగరెట్లు తాగుతాను, బీడీలు తాగుతాను, సొట్టలు తాగుతాను, ఏమైనా తాగుతాను అంటే తాగు. 10 రోజుల్లో సర్టిఫికెట్ వచ్చింది, ఏమని? ఊపిరితిత్తులు అయిపోయినాయి, ఇంకెత్తటమే అని. ఆడదాకా అవసరమా? అట్లాగే విచ్చలవిడిగా ఊరేగే వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఉంటే, పరిశుద్ధుల్లో ఉంటే దేవుడు ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాడు, వదిలేయి. నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నా బిడ్డవి, నా రక్తంతో నిన్ను కడిగాను. నా రక్తం అంటే నీకు ఆటలుగా ఉందా? లోకంలో నన్ను ఆశ్రయించిన వాళ్ళు నరకానికి రెడీ అవుతున్నారు. నువ్వు నరకానికి పోకుండా నిత్య జీవానికి నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను. మళ్ళా నువ్వు లోక మర్యాదలోకి ఎందుకు పోతున్నావు? లోకస్తులు పడే పాటలు ఎందుకు పడుతున్నావు? నువ్వు పరిశుద్ధరాలుగా నేను ప్రత్యేకించుకున్నాను కదా. పాపిష్ట ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు? లోక కోరికలు, లోక ఆశలు ఎందుకు నీలో వెళ్ళునుకున్నాయి? తీసివేయి. పరిశుద్ధపరచబడిన పాత్రగా నువ్వు ఉండాలి. ఇప్పుడు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావు, నేను ఒక ఊరికి తీసుకెళ్ళాలనుకున్నా, ఆ ఊరికి నువ్వు సింగిల్గా చేరలేవు. అందుకని నిన్ను చేరుద్దామని నేను నిన్ను ప్రేమించి నీ ఇంటికి వచ్చా. నేను నీ ఇంటికి వచ్చిన కాడ నుంచి నువ్వు ఇక ఏం చేయాలి కాట్లా. ఎప్పుడన్నా మా ఆయన మీద కోపం వచ్చి 2 బాధాలంటే నేను అడ్డు వస్తాను. చాలా మంది బతికిపోయావు నువ్వు. లేకపోతే నీకు ఎప్పుడన్నా తలుపులు వేసి కొట్టాలని చూస్తున్నావు, కానీ నువ్వు తలుపులే నేను వచ్చి తలుపు తడుస్తా. నువ్వు కోపపడదామంటే నేను కనపడుతున్నా. చిరాకు పుట్టింది. చాలా మంది నువ్వు ఉంటే అన్నీ చేయద్దు కావట్లేదు, కానీ నువ్వు వెళ్ళన్నా అని నన్ను పంపించావు అనుకో, మరి ఆ ఊరు చేరవుగా. నేను నీ కోసం వచ్చానా నా కోసం వచ్చానా? పెద్దగా చెప్పండి. ఎందుకు వచ్చాను? ఊరు చేర్చాలని వచ్చాను. నేనున్న కాడ నుంచి నువ్వు ఇష్టం వచ్చినా చేయడానికి కుదరట్లేదని చెప్పి నన్ను పంపిస్తే నువ్వు ఊరు చేరవు. మరి ఆడికి చేరతా? నరకానికి చేరతావు. అర్థమైందా? నేను ఇంట్లో ఉన్నందున కొన్ని చేయాతి కాక కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చినా సరే, అవసరమైతే వాటినే చంపేసుకోవాలి, కానీ
నన్ను బయటికి పంపకూడదు, ఎందుకంటే నేను ఉంటేనే నువ్వు అడిగి చేరతావు. ఇది ఎలాగో మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మను మనం బయటికి పోనీయకూడదు. ఇప్పుడు చెప్పండి, మనం పాపమే మానుకుందామా, ఆత్మను బయటికి నెడదామా? నువ్వు బావయ్యో, నువ్వు ఉన్న కాడ చేంజ్ చేయ, అది కావట్లేదో అందామా? లేకపోతే అయ్యా అవసరమైతే తన్ను, అవసరమైతే జాయింట్లు లీ, అవసరమైతే మూతి పగలగొట్టు, అంతేగాని నన్ను వదిలిపెట్టి మాత్రం పోవద్దు, నన్ను వదిలిపెట్టి మాత్రం వెళ్ళొద్దు. దావీదు ఏడ్చాడంటే, దావీదు ఏడ్చాడు ఈ మాటతో. బత్షెబాతో పాపం చేయటానికి ఊరియాను చంపించినప్పుడు, నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, దావీదు తన పాప రూపము చూసుకొని భయపడి, అయ్యయ్యో నా దేవా ఎంత పని చేశానని వెళ్ళి దేవుని పాదాల చెంత సాగిలపడి ఏమన్నాడో తెలుసా? పాప శరీరము కలిగిన వాడిని, పాపంలో పుట్టిన వాడిని, పాపిగా పెరిగిన వాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన్ని ధరించింది నాయన, నాలోనే ఆ పాప బీజం ఉంది ప్రభా, దాన్ని బట్టి నేను తేడా పడ్డానయ్యా, దయచేసి నన్ను కరుణించు దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయు, స్థిరమైన మనస్సు నా అంతరంగంలో నూతనంగా పుట్టించు, నీ పరిశుద్ధాత్మను నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అన్నాడు. చూడమ్మా, 51వ కీర్తన 11వ వచనం చదువు నాన్న. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అంటే దావీదు చేసిన పొరపాటు వల్ల ఏం ప్రమాదం వచ్చిందంటే, పరిశుద్ధాత్మ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం వచ్చింది. అందుకని వెంటనే వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఏమేడ్చాడో తెలుసా? అయ్యా అయ్యా నన్ను కొట్టయ్యా, నన్ను శిక్షించయ్యా, నిన్ను బాధ పెట్టా, నన్ను గాయపరచయ్యా, ఎందుకంటే నీ మనసును గాయపరచా, నువ్వేం చేయాలనుకున్నావు అది చేయ్యా, నాకు నువ్వు ఏ తీర్పు అయినా తీర్చయ్యా, నువ్వు ఏ శిక్ష అయినా వేయ్యా, ఎందుకంటే నేను తేడా, నేను తప్పుడు ఉన్నాయి. తీర్పు తీర్చేటప్పుడు నువ్వు నిర్మలుడివి, నువ్వే తప్పు తీర్పు చేయవయ్యా, నువ్వు ఏ శిక్ష అయినా వేయ్యా, కానీ ఒక్కటయ్యా, నీ పరిశుద్ధాత్మను మాత్రం నాలో నుంచి తీసేయొద్దయ్యా. నీ ఆత్మను కోల్పోయిన నాడు నా జీవితాన్ని నేను ఊహించలేను, బ్రతకలేను ప్రభా, చచ్చిపోతా. ఆ దిగులుతో, ఆ దుఃఖంతో, ఆ వేదనతోనే నేను నా యాత్ర ముగిస్తాను. కాబట్టి నన్ను కొట్టు, నన్ను శిక్షించు, నువ్వు ఏం చేయాలనుకున్నావు నా వచ్చి, కానీ నీ ఆత్మను నా నుండి తీసేయొద్దయ్యా. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు లేకుండా నేను బతకలేను. ఏడ్చాడు. నేనేం చేసినా, ఎట్లా ఊరేగినా, నేను ఏ స్టెప్పులు వేసినా ఏం అంటలేదులే అని తప్పులో కొనసాగొచ్చా అండి? నాన్న తొందరపడి కొట్టట్లేదు అంటే ప్రేమ. కొడితే ఎక్కడ బాధపడతావో, ఎక్కడ దుఃఖపడతావో, ఎక్కడ వేదన పడతావో అని నీ ఏడుపు చూసి ఓర్వలేక తొందరపడి చేయి చేసుకోవటం లేదు. నువ్వు తప్పులు చేస్తున్నా చేయి చేసుకోవటం లేదంటే నీ తప్పులకు నాన్న సపోర్ట్ చేసినట్ట? ఒకసారి ఆలోచించండి నాన్న. నీ బిడ్డ తప్పు చేసినప్పుడు నువ్వు కొట్టలేదు అంటే వాడి తప్పును నువ్వు ఒప్పుకున్నావా? వాడి తప్పుకు నువ్వు బాధపడ్డా? కొడితే వాడు బాధపడతాడులే, తెలిసి తెలియనోడు చిన్నోడు సరి చేసుకుంటాడులే, పిచ్చిది సరి చేసుకుంటుంది తెలిసి తెలియంది, నా చెయ్యి ఎక్కడా, ఆ పిల్ల ఎక్కడా, ఈ చేతితో ఒక దెబ్బ కొట్టానండి అది 3 రోజులు లేవదు అని గద్దిస్తాడు, కోపడదు. ఏంటి నువ్వు అంటాడు తప్ప తొందరపడి చేతి కొట్టాడు. కొడితే సస్తావు, అందుకే కొట్టాడు. కోపం వచ్చినా, నువ్వు చేసిన తప్పని తెలిసినా కొట్టడు. కొట్టినంత మాత్రం నీ తప్పును ఒప్పుకున్నట్ట కాదు కదా. అట్లా మనం తప్పుడు జీవిత విధానంలో ఉండగా దేవుడు మనల్ని ఏమీ చేయట్లేదంటే ఆయన ఓర్పు, సహనం, ప్రేమ, క్షమాగుణం, మంచితనం, దాంతో ఆడుకోకూడదమ్మా. మనం దేవాలయం అన్నాడు, దేవాలయం లాగానే మన దేహాన్ని కాపాడుకోవాలి. అలా కాకుండా మూర్ఖించి బరి తెగిస్తే ఖచ్చితంగా దాని తాలూకు రిజల్ట్ చూడాల్సి వచ్చింది. ఇక కోపం వచ్చి కొట్టిన నాడు ఇక కనికర పడడం. దెబ్బ తిని మనం ఏడుస్తుంటే అడిగే మాట ఏంటో తెలుసా? ఎన్నిసార్లు చెప్పా కొట్టడం మొదలు పెట్టాడంటే కాపడం. నువ్వేనంతేగా నీ బిడ్డకి చెప్పి 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 ఇసుగు పుట్టి ఇక పట్టుకున్నావంటే ఇంకో ఆపుతావా? ఆ బిగబట్టిన కోపం అంతా పోయిందా కొడతావు. ఇప్పుడు దండం పెట్టిన ఆగవిక
తన్నులు దీన్ని ఏడుస్తుంటే నువ్వు అనే డైలాగ్ ఏంది? ఎన్నిసార్లు చెప్పా? ఎన్నిసార్లు చెప్పా? మైండ్ పని చేయట్లేదా? చస్తావు, నాశనం అవుతావు, పాడైపోతావు, వద్దు 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 వద్దని చెప్పానా? ఎందుకు చేశా? ఇక తన్నులు తిని అప్పుడు తలకాయ ఊపిద్ది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. చెప్పావు. మరి ఎందుకు చేశా? నా మాట అంటే తేలిగ్గా ఉందా? అంత 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 తేలిగ్గా ఉందా? అంటే తననందుకు నేను అంత చీప్ అయ్యానా? నీకు నీ పని చెప్తా అని తన్నింది కాక మళ్ళీ వార్నింగ్ ఏంటో తెలుసా? ఇక మళ్ళీ నువ్వు ఆ పొజిషన్లో కనపడు, నీ సంగతిని తేల్చబోతప్పుడు అడిగిన మళ్ళీ గట్టి వార్నింగ్ కూడా, కోటింగ్ కాక మళ్ళీ అదనపు వార్నింగ్. దేవుడు అంటే దేవుడే కాదు, ఆయన మన నాన్న. ఓర్పు పడతాడు, పట్టుకొని బాదుతాడు కూడా. బాధిందా తెచ్చుకోకూడదు అంటున్నాను నేను. అదిగా దేవునికి స్తోత్రం. నువ్వు నీ శరీరాన్ని పాడు చేసుకున్నా కోపమే ఆయనకి. సంఘాన్ని పాడు చేయటానికి పిచ్చి పనులు చేసినా కోపమే. కుటుంబాన్ని నువ్వు జాగ్రత్త చేసుకోకపోయినా కోపమే. ఈ మూడు నువ్వు కాపాడుకోవాలంటాడు ఆయన. అదండి, ఇంకెందుకు మీకు దాఖలా. నీ దేహాన్ని నువ్వు జాగ్రత్త చేసుకుంటే గుర్తుపెట్టుకో, ఆయన నీలోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా ఇక భయం ఉండదు. ఎందుకు? శాలేమన్నలోనే ఉంటాడు అనుకుంటున్నావా? పిచ్చి మొహమా? మరి ఈ మాట ఏం కావాలా? అబద్ధమైపోవాలా? ఇందాక చదివించిన మాట, నేను వారిలో నివసించి సంచరింతునన్నాడు. వారిలో అంటే మనందరిలో నానా. దైవజనుడు కూడా ఒక ఆలయమే కాదా నేను అనట్లా. మరి మీరు ఆలయం కాదా? మీ శరీరాల్లో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. మనందరం దేవుని ఆలయాలు, మనలో నివాసం ఉంటాడు. నేను చెప్పినట్టు వినండి. ఇప్పుడు దాన్ని పాడు చేస్తే వచ్చే నష్టాలు చూసాం. అలా కాకుండా దేవాలయపు పవిత్రతను కాపాడినట్లుగా మన దేహమును, సంఘమును, కుటుంబాన్ని దేవుని ఆలయం అని గుర్తించి మనం జాగ్రత్తగా కానీ కాపాడగలిగితే కలిగే ప్రయోజనాలు 3 ముక్కల్లో చెప్పి ముగిస్తా. చెప్పేదా? ఈసారి ఎప్పుడన్నా చెప్పేదా? ఎంతమంది చెప్పమంటారా? చెప్తాను. దేవాలయములాగా మన దేహమును కాపాడుకుంటే ప్రయోజనం ఏంటంటే మనలో ఆయన నివాసం ఉంటాడు. దానివల్ల ఏం జరిగిద్దంటే, ఫస్ట్ నీ వ్యక్తిగతంగా నీకు ప్రయోజనం. రెండవది, నీవు సంచరించే నీ ఇంటికి ప్రయోజనం, నివసించే నీ నివాసానికి, నీ గృహానికి, నీ కుటుంబానికి. 3, నీవు సంచరించే సమాజానికి ప్రయోజనం. సమాజానికి ప్రయోజనం. ఆయనే నీలో నివాసం ఉంటున్నాడు. నువ్వు లోక మర్యాదను అనుసరించక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, పరలోక రాజ్య పౌరుడిగా, పౌరురాలిగా నువ్వు బ్రతుకుతున్నావు గనక, నువ్వు లోకము నుండి వేరుపరచబడి ప్రత్యేకింపబడిన అనుభవంలోకి వచ్చావు గనక ఆయన నీలో తనను తాను బయలుపరుచుకుంటాడు. నీలో ఉంటాడు, నీలో సంచరిస్తాడు, నీతో సంచరిస్తాడు, నీలో ఉండి తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. ఆ వ్యక్తత నీలో జరిగిన నాడు నువ్వు ఒక సాధారణ విశ్వాసివి అయి ఉండొచ్చు, కానీ నీవు తాకిన వ్యక్తులు బాగుపడతారు. నువ్వు ఎవరిని తాకుతావో వారు శుద్ధులు అవుతారు. నువ్వు స్పర్శించిన వ్యక్తులు స్వస్థత పొందుతారు. నువ్వు అడుగుపెట్టిన గృహం ఆశీర్వదించబడితే, నువ్వు స్తోత్రాలు చెప్పుకుంటూ వీధుల్లో తిరిగావు చూడు, ఆ వీధులు రక్షించబడతాయి. నువ్వు ఎంతమందిని దర్శించి మాట్లాడతావు, వారందరి హృదయాల్లో నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరి హృదయాల్లో కూడా మారు మనసు కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే కదిలే దేవాలయం లాగా నువ్వు ఉంటావు. నీలో ఆయన ఉంటాడు. నువ్వు ఎవరితో మాట్లాడడానికి నోరు తెరిచావో నీతో ఆయన ఉంటాడు కదా, ఆయన మాట్లాడతాడు వారితో. అప్పుడు ఆ అక్క మాట్లాడుతుంటే నాకేదో అయిపోతుందన్న. చాలామంది నాతో మాట్లాడారు కానీ నా కళ్ళలో కన్నీళ్ళు రాలేదు, కానీ ఆ అక్క మాట్లాడితే 2 మాటలు నాకేందో ఆమె ముఖం చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను ఎంత పాపినో అనిపిస్తుంది నాకు.
నాకు ఒక అక్క చెప్పింది, పాపం బట్టల వ్యాపారం, అప్పులు ఇచ్చిద్ది, వాళ్ళేమి ఇయ్యరు, చండాలంగా తిట్టిద్ది, వాళ్ళని చండాలంగా తిట్టిద్ది, తిట్టి వసూలు చేసుకుంటుంది. మరి వ్యాపారం అవుతుంది. నేనుండే సమాజంలోనే చిలకలూరుపేట సాయంత్రం నగర్లోనే ఆ పని చేసింది. అప్పులు ఇచ్చింది, తిట్టి వసూలు చేసింది. మామూలు కాదు, ఒక రేంజ్ బూతులు, చెవుల్లోంచి రక్తాలు గారాల్సింది ఆ బూతుల దెబ్బకి. అలాంటి మనిషి అడ్డ బజార్లు, నేను మెయిన్ రోడ్డు, ఒకటి నిలువు బజార్, అన్ని అడ్డ బజార్లు ఉంటాయి, ఒకటి పెద్ద బజార్ ఉంటుంది. ఆ అడ్డ బజార్లో ఆ ఇళ్లలో చండాలంగా తిట్టి ఈ మెయిన్ బజార్కి వస్తుంటుంది. కరెక్ట్గా అదే టైం నేను నడుచుకుంటూ పోతా, ఆమె నాకు ఆ మలుపు అట్ట తిరిగిద్ది, నేను ఎదురుపడతా. ఎదురుపడగానే నేనేం లేదు, వందనాలు అక్క అంట. ఆమె అంజురాలే, మళ్ళీ దేవుడిని నమ్ముకున్న మనిషి కదా, అంజురాలు. అయినా సరే ఎందుకు ఆమె ముఖం చూసినప్పుడు నాకు ఒక రకమైన ఆప్యాయత కలిగిద్ది, ఒక రకమైన ప్రేమ కలిగిద్ది. వాళ్ళందరినీ తిట్టి ముఖం ఇంతలావును పెట్టుకొని ఈ టర్నింగ్ తిరిగి నేను కనపడి వందనాలు అనగానే ఆ ఫీలింగ్ అంతా తీసేసుకొని ఒక చిరునవ్వు, వందనాలయ్యా అంటది. అట్ట కొన్నిసార్లు జరిగి చివరికి మందిరానికి వచ్చింది. వచ్చి ఏమందో తెలుసా, నాకు వందనాలు చెప్పి నన్ను కూడా తెచ్చావుగా అంది. నేనేం చేశానక్క, నేను వందనాలే మంగమ్మక్క, తెలుసుగా ఆ దేవునికి స్తోత్రం. నేనేం చేశానక్క, నేను వందనాలేగా చెప్పిందంటే, ఏం వందనాలయ్యా, నువ్వు వందనాలు చెప్పిన ప్రతిసారి నేను అర్హురాలిని కాదు అని లోపల ఏడ్చుకున్నానయ్యా అంతే. నువ్వు వందనాలు చెప్పిన ప్రతిసారి, ఆ బిడ్డ దేవుని బిడ్డ, నేను ఇంత దారుణంగా దూషణ చేసి, ఇంత దారుణమైన అపవిత్ర స్థితిలో ఉండి నేను ఎదురుపడితే నాకు వందనాలు చెబుతున్నాను, నాకు అంతటి యోగ్యత ఉందా, నేను అందుకు తగిన దాన్నా, నాకు అంత అర్హత ఉందా, నాకు అంత యోగ్యత ఉందా అని నేను కనపడితే ఒక దిగులానికి ఎవరిని లెక్క, పెద్ద మగోడిని కూడా లెక్క చేద్దాం, కొట్టింది మగోడిని కూడా అవసరం అయితే. అలాంటి మనిషి మారిపోయి కేవలం వందనాలు. చూడు, నేను వారిలో నివసించి సంచరింతును, వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురా. ఎవరు కనపడ్డారు? ఇప్పుడు వందనాలు చేద్దాం, వందనాలయా పోయా అనొచ్చు, లేదా ఏ వందనాలయా అనొచ్చు. కానీ వందనాలు అనగానే ఎవరు దర్శిస్తున్నారు, ఆమెకు ఎవరు కనపడుతున్నారు? ఆయనే కనపడుతున్నాడు. ఆమె హృదయంలో పరివర్తన కలిగింది, ఆమె మారు మనసు పొందింది, రక్షణలోకి వచ్చింది, తన ఇంటి వారిలో అనేకులు రక్షణ పొందారు. నాకు తెలిసి నా ఎరుకలో 40 మంది ఆత్మని రక్షణలోకి నడిపించిందా. వందనాలు తెచ్చిన ఆత్మ, వందనాలు చెప్పి నన్ను కూడా తెచ్చావయ్యా అంటే నా వందనాల పవర్ చూసారా అని, అది గొప్పదని నేను చెప్పట్లా. ఆయన మనలో నివాసం ఉంటే నువ్వు చిరునవ్వు నవ్వినా నీ చిరునవ్వును బట్టి అవతలాడు మారిపోతాడు. నువ్వు 2 మాటలు ఆప్యాయంగా మాట్లాడితే అవతల గుండెలో కదలికలు వస్తాయి. నువ్వు వందనాలు చెప్పినా సరే అవతల హృదయాల్లో కదలికలు వస్తాయి. నువ్వు తాకినప్పుడు అవతల వారికి స్వస్థత కలిగితే దురాత్మ పీడితులు విడుదల పొందుతారు, ఎందుకంటే నీలో దేవుడు నివసిస్తున్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే దయ్యాలు పట్టినట్టు పారిపోవాల్సిందే. ఎందుకో దేవుడు నీలో ఉండి తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు నాన్న. ఆఖరికి నీ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు నిన్ను చూసినా కూడా వాళ్ళ గుండెల్లో భయం కలిగిస్తాడు. మా అమ్మకి నాకు అసలు పడదు. సేవలోకి వచ్చా, ఒకసారి దేనికాడో చిన్న వాదన అయ్యి అట్లా అది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి నేను గద్దిస్తే, ఏంద్రా నీకేం తెగ భయపడాల్సి వచ్చింది మేము అందే. ఏందిరా మరి మా అమ్మకి ఎవరు అంటారు నన్ను? జన్మనిచ్చింది ఆమెగమ్మా. ఆమె కన్న సంతానంలో ఆఖరి వాడిని, 8వ వాడిని సంఖ్యలో.
నన్ను లెక్క చేయాలా నన్ను? ఏదో పాపం ఆవేశం వచ్చింది. మనిషి హృదయం మంచిదే కానీ కోపం వచ్చిందంటే నరకం చూపించేది ఎవరికైనా. ప్రేమ వచ్చిందంటే వద్దనే కొద్ది పెట్టింది. నేను అంటాను, ఎంతసేపు ఎగబడి పెట్టడం ఎందుకు, ఆవేశం రాగానే నేను అన్ని పగల కొట్టడం ఎందుకే, నువ్వు బ్యాలెన్స్ ఉండమంటాను నేను. ఒక్క మాటే, ఏందిరా నీకు భయపడాలా మేము అంది. శాంతినగర్లో పాకా తీసేసి రేకుల షెడ్ మందిరం కడుతున్నాం. ఇప్పుడు అశోక్ ఉన్న ఇంట్లో పాకా వేసాం. అందులో వాదన అయ్యి ఎక్కువ తక్కువ నేనేం మాట్లాడు, ఒక దైవజనుడిగా నేను వ్యవహరిస్తున్నా. ఆమె తొందరపడి తూలింది. నేనన్నాను, నాకు కాదమ్మా ఆయనకు భయపడన్నా అని వెళ్ళిపోయా. ఆ మరుసటి రోజు నుంచి స్టార్ట్ అయింది కంటి సమస్య. ఒక్కొక్క డాక్టర్ దగ్గర పోతే ఒక రకంగా చెబుతున్నాడు. ఒకడైతే అసలు కన్ను పోయిద్దని చెప్పాడు, నీరు కాసు వస్తుందని చెప్పాడు, లోపల ఏదో సెప్టిక్ అయింది అన్నాడు, కన్ను తీసేయాలన్నాడు. తిరుగుతుంది నెల రోజులు తిరిగింది. నెల రోజులు చివరికి ఆ పాకాలోకి వచ్చి నేను మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటుంటే పాపం వచ్చి ఎండకి తిరిగి వచ్చి అడ్డం పడింది. ఆసుపత్రులన్నీ ఆమె గుంటూరు పోతుంది, ఆ ఊరు విజయవాడ పోతుంది, అసలు ఎక్కడ దొరికితే అడగపోతుంది. ఎవడు సరైన సమాధానం చెప్పట్లా, రోగం ఎందుకు చెప్పట్లా, ఆ కన్నేమో ఇబ్బంది అయిపోతుంది. నేను ప్రార్థనలో ఉన్నాను. ఆ రోజు వచ్చి ఆమె అట్లా అడ్డం పడింది. సడన్గా లేచింది. నేను ప్రార్థనలోంచి లేచిందాక కూర్చొని ప్రేయర్లోంచి లేచిందాక, అయ్యా ప్రార్థన చేయ నాకంది. దేనికి మా అన్న? తేడా పడ్డానయ్యా, దేవుడు నాతో మాట్లాడాడన్నాయి. నేను తేడా పడ్డా, ఏం మాట్లాడాను? కొన్ని రోజుల క్రితం ఓ సందర్భంలో, ఏందిరా నువ్వు చెబితే మేము వినాలా, నీకు భయపడాలా అన్నాను కదా, ఆ రోజు నుంచి నాకు బాగుంటలేదయ్యా అంది. ఏమైందన్నా? అప్పుడు కన్ను చూపించి ఏడ్చింది. నేను అన్నాను, నన్ను అన్నందుకే దేవుడు ఇలాంటి పనిష్మెంట్ నీకు ఇచ్చాడని గ్యారెంటీ ఏంటి? మామూలుగా వచ్చి ఉండొచ్చుగా అన్నాను. కాదయ్యా, ఇప్పుడు నేను ఇక్కడ పండుకుంటే దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఆ సన్నివేశాన్ని గుర్తు చేశాడు. కొన్ని రోజుల క్రితం నా దాసుణ్ణి నువ్వేమన్నావు? అరే అంటావా? ఏందిరా అంటావా? నీకు భయపడాలా అని నా దాసుని ధిక్కరిస్తావా? ఒప్పుకో. ఇదే నిజమైతే, నన్ను బట్టే దేవుడు నీకు ఈ శ్రమను అనుమతిస్తే, నేను నా తల్లిగా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని చేయించాను. అంతే. దేవుని కృపను బట్టి అప్పటికిప్పటికి ఆ సమస్య లేదు. ఇక నీరు కాసులు లేవు, మందులు లేవు, ఆపరేషన్లు లేవు, సర్జరీలు లేవు, ఏం మాట్లాడే పని లేదు. ఏమర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఫ్యామిలీ మెంబర్స్ అయినా బయట వాళ్ళైనా ఒప్పుకోడు. తాటు ఊడిద్ది. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తాడు, నీకు ఆయన తోడున్నాడని. ఇప్పుడు కన్న తల్లికి కూడా ఛాన్స్ ఇలా, నా సేవకుని అంటావా అంటే నేను అనాలి, శిక్షిస్తే నేను శిక్షించాలి. నీకెంత ధైర్యం నా దాసుని ధిక్కరించడానికి రా అంటావా? నేను వదిలేశాను, అమ్మ కదా వదిలేశాను. కానీ ఆయన కేసు రాశాడు. నెల రోజులు చుక్కలు కనపడ్డాయి మా అమ్మకి. అమ్మ మళ్ళీ జన్మనిచ్చిన దాన్ని కూడా ఒక మాట జారని ఇలా ఒప్పుకోలా. ఒకసారి ఒకడు వచ్చాడు, ఈ ఏళ్ళు 3 భాగాలు తెగిపోయి వచ్చాడు. కట్టుకొని 31st రోజు పొద్దున్నే వచ్చాడు. ఏందయ్యా అన్నాను. నన్ను క్షమించి నా కోసం ప్రార్థన చేయన్నా అన్నాడు. నువ్వేం తప్పు చేసావు క్షమించడానికి అన్నాను. తిట్టాలి అన్నా నిన్ను అన్నాడు. నన్నెందుకు తిట్టాను ఆయన? నా ముందు ఎప్పుడు తిట్టలేదు, ఇంటికాడ తిట్టాలి అన్నా అన్నాడు.
ఆయన ఒక స్త్రీతో వచ్చాడు మందిరానికి. ఆమెమో బలహీనత కలిగింది, శరీర రుగ్మత కలిగింది. ఆమెకి నాకు పెళ్లి కావాలి, ప్రార్థన చేయమంటాడు. ఒరే సస్తావురా నువ్వు అని నేను వద్దని చెప్పి పంపించాను. అందుకని ఇంటికి పోయి నన్ను తిట్టాడంట. సేవకుడైనవాడు మనం ఆయన ప్రార్థన చేయాలి, పెళ్ళి అవ్వాలని చేయాలా, వద్దని చెప్పి ఆ మనిషిని నన్ను చెడగొట్టి పంపించాడు. ఇవన్నీ ఎందుకు వాడికి? అన్నీ వేసాడు నన్ను, వాడు ఇష్టం వచ్చాడు తిట్టాడు. పక్కన ఒక ఆమె ఉండి చెప్పింది, అయ్యా దైవజనుడు అనకూడదు, నీ మేలు కోరే చెబుతాడు కానీ నీ కీడు కోరతాడా? నాకు తెలుసు ఆ స్టెప్ తీసుకుంటే వాడు చేస్తాడా నాకు తెలుసు, అందుకే వద్దన్నాను. అవతల మనిషికి ఉన్న ప్రమాదం ఏంటో సమస్య ఏంటో నాకు స్పష్టపరిచాడు దేవుడు. తెలిసి మరి వాడి గొంతు నేను అట్టుకోసేది వద్దురా బాబు అని చెబితే వాడి ఇంటికి పోయి చెండాలని తిట్టాను నన్ను. ఆ ఇన్న ఆమె వారించిందంట కూడా, అయ్యా దైవజనుడు నోరు జారకూడదు, దైవజనుడికి ఎదురు వెళ్ళకూడదు అయ్యా, తప్పు నేనంటే ఏం దైవజనుడు అన్నాడు. ఇచ్చాడు, షాప్కి వెళ్ళాడు. టింబర్ డిపోలో మిషన్స్ ఉంటాయే, చిత్రిక పట్టేదానికి బ్లేడ్లు తిరుగుతూ ఉంటాయి కదా, ఈ 2 నెలలు అట్ట పెట్టి కరెంట్ ఉందో లేదో టెస్ట్ చేశాడు. స్విచ్ చేసి ఆపాడు, 3 భాగాలు దిగిపోయినాయి, ఇంకా తోళ్లతో ఎలబడుతున్నాయి. జస్ట్ ఇంటికాడ మంత్రాలు చదివాడు, షాప్ కాడికి పోయాడు, పని అయింది, కట్టుకున్నాడు. ఇక మీకేం అర్థమైంది? రహతం కాళ్ళు చూశాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే నేను గొప్పడని కాదు, దైవజనుడుగా దేవుని సంబంధంగా మనం ఉండి మనం క్షమించినా మనం వదిలేసినా ఆయన వదలడు. మోషేని శనిగారు అన్న అక్క సొంత ఫ్యామిలీ, ఇద్దరు ముందు పుట్టినాడు. అన్న అహరోను, అక్క మిరియాలు కాదు మిరియాం, ఇద్దరు శనిగారు. ఏం జరిగింది? మోషే వదిలేశాడు, అన్నలే అక్కలే అని. ఆయన వదిలాడా? తిక్కు వదిలిచ్చాడు, పిలిచి ప్రత్యక్ష కూడా దగ్గర 3 రండి వార్నింగ్ ఇచ్చాడు. నా దాసుడైన మోషేకి నీవు ఎందుకు భయపడలేదు? ఎంత ధైర్యం! నా దాసునికి వ్యతిరేకంగా మాట్లాడతావా? ఇబ్బంది పెడతారా? ఇశ్రాయేలు సర్వ సమాజం అతనికి వ్యతిరేకంగా తిరిగినట్లు నా దాసుని మీద వాళ్ళని రేపుతారా అని కోపంతో మండిపడి కొట్టబోతే అదే మోషే అడ్డుపడ్డాడు. అయ్యా పోనీ అయ్యా. ఆయన వదలలేదుగా, మిరియాముని మొత్తాడు. మొత్తి 7 రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిద్ది లేపమ్మన్నాడు. అహరోన్ మీదకి బాబోతే అడ్డుపడ్డాడు. అయ్యా ఆమె ప్రేరణ లొంగాడు, తేడా పడ్డాడు. పోనీ ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను వారిలో నివసింతును, వారి మధ్య సంచరింతును, వారితో కూడా ఉంతును. నిన్ను బాధ పెట్టిన వాళ్ళ గురించి నువ్వు క్షమించి వదిలేయచ్చు, ఆయన వదలడు. కట్టుకుంటాడు అంతే, నీకు తెలియదు, తర్వాత నీకు అర్థమైంది. వాళ్ళే చెబుతారు, నిన్ను కదిలిచ్చా నాకు ఈ కరం పట్టింది, నిన్ను కదిలిచ్చా నాకు ఈ గతి పట్టింది, నీ జోలికి వచ్చా నాకు ఇలా మూడింది, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించాయి అని వాళ్ళ నోటితో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అనేటట్టు నా దేవుడు చేస్తాడు. నాకెన్నో చేశాడు అట్లా. తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు ఆయన. అయితే షరతు, నువ్వు దేవాలయంలాగా ఆయనకు నివాసంగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? చర్చికి వచ్చాం, ఈ మందిర ప్రతిష్ఠ అని చెప్పని వచ్చాం కాదు. ఈరోజు మనల్ని ప్రతిష్ఠించుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాలయముగా మీరు కావాలి నాకు. ఈ మందిరం కాదు, నేను మీలో నివసించాలి. సంఘం విషయంలో కూడా నాన్న ఎలాంటి గలిబిలికి తావివ్వకూడదు. దేవుని మందిరంలో పరిచర్య జరుగుతున్నప్పుడు దైవజనుడికి ఎదురెళ్ళటం కానీ, దైవజనుడికి అభ్యంతరంగా వ్యవహరించడం కానీ, సంఘ బిడ్డలు కానీ, సంఘంలో ఎవరైనా ఆత్మీయంగా కొంచెం పెద్దలుగా ఉన్న వాళ్ళని ఎవరైనా ప్రోత్సహిస్తే వాళ్ళు కానీ, సహకారులు కానీ, పరిచారకులు కానీ, ఆఖరికి దైవజనుడి ఫ్యామిలీతో సహా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మండిందనుకో, అబ్బా వీడి వల్ల తలకాయ నొప్పి అయిపోయింది, నా బిడ్డకి సాక్ష్యం ఎఫెక్ట్ అయిద్దంటే వాడిని ఏం చేసినా అనుమానం లేదు. కన్ఫామ్ బతికేది కూడా కష్టమే, గ్యారంటీ. ఏమైనా అర్థమైందని చెప్పింది ఇక ఫైనల్లో
అది జాగ్రత్తగా దైవజనునికి విధేయత చూపి సంఘము క్రమముగా దేవాలయముగా నడుచుకుంటే, వినండి ఈ ఒక్క మాట వినండి నాన్న, ఇక తిరుగుండదు నాన్న. ఆ సంఘము శాఖోపశాఖలై వర్ధిల్లుతుంది. దేవాలయములాగా సజీవరాళ్లలాగా మనమందరం ఒక మందిరమై దేవుణ్ణి మన మధ్య నిలుపుకోగలిగితే, పొరపొచ్చాలు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, పేరు గొప్పలు లేకుండా, జాతి మత కుల భేదాలు లేకుండా, మనందరం క్రీస్తు రక్తంలో బట్టి ఒకటే కుటుంబమని సమైక్యమై సంఘటితమై కలిసి ప్రార్థించి పరిచర్య చేసి, కలిసి ఆరాధించి, ఉపదేశమిని పరిచర్యకు సపోర్ట్ చేసి మనం నిలిస్తే అనుదినము రక్షింపబడుతున్న ఆత్మల్ని చేరుస్తాడు దేవుడు. ఒక చెట్టు కానీ పెరిగి పెద్దదై శాఖోపశాఖలై కొమ్మలేసి అనగొమ్మలేసి విస్తరించినట్టుగా ఈ సంఘం అలా విస్తరిస్తుంది. ఈ సంఘమే కాదు, తండ్రి సన్నిధిలో ప్రతి సంఘమునకు ఇవే మాటలు వర్తిస్తాయి. ప్రతి దైవజనుడు ఇది పెట్టుకొని వినాలి. ప్రతి దైవజనుడు హెచ్చరికలు తీసుకోవాలి. దైవజనుడు సంఘము వ్యక్తిగతంగా దేవాలయాలై ఉండాలి. ఇప్పుడు మీరందరూ కలిసి ఒకే ఇంటి నుంచి వచ్చారా, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారా? ఒకే ఇంటి నుంచి వచ్చారా, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారా? మీ బజార్లు వేరు, మీ ఊళ్ళు వేరు, మీ ప్రాంతాలు వేరు. నేను చెప్తున్నా, మీరు కదిలే దేవాలయాల్లాగా, దేవుని నిలయాల్లాగా మీరుంటే, మీ ప్రాంతాలన్నిట ఉద్యోగం వస్తే ఆ ప్రజలందరూ వచ్చి ఎక్కడ ఉంటారు? అప్పుడు ఇది పట్టిద్దా? ఇప్పుడే పట్ల ఇది, అప్పుడేం పట్టింది? ఖచ్చితంగా ఒక ఖచ్చితమైనటువంటి ఒక విస్తారమైన పరిచర్య జరిగిద్ది. అర్థమైందా? అనేక ఆత్మల రక్షణ కార్యం జరిగింది. అనేక జీవితాలు మార్పు చెందుతాయి. త్రాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, హంతకులు మారుతారు, వ్యభిచారులు మారుతారు, వేశ్యలు మారుతారు, రకరకాల పాపాలు ఉన్న వాళ్ళు మారిపోతారు, దయ్యాలు వదిలిపోతాయి, జీవితాలు వెలిగించబడతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు, సూచక్రియలు, మాత కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే దాన్ని మార్చుకుందాం రండి. పరిశుద్ధ ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు నాయనా. ఎన్ని మార్లు గద్దించినా వినని కుమారుడికి హఠాత్తుగా ఏం జరుగుతుందో కూడా సెలవిచ్చావు. నీ ఉగ్రత దిగి రాకముందే మేము జాగ్రత్త పడాలని మాతో మాట్లాడావు. ముక్కు సూటిగా, ముఖాముఖిగా, తేటగా, స్పష్టంగా అర్థమయ్యేటట్టు, మా మనోనేత్రాలు వెలిగేటట్టు మాట్లాడావు. నా ప్రభువా, కొంతమంది అయితే నీ సత్యమే ఎరుగని స్థితిలో ఉన్నారు, కొంతమంది నీ సత్యం ఎరిగి కూడా మారు మనసు పొందని స్థితిలో ఉన్నారు. ఈరోజు వారు ఆలోచిస్తున్నారు, పశ్చాత్తాప్తులై ప్రార్థన చేస్తున్నారు. బిడ్డను ఒక్కసారి దర్శించు ప్రభువా. వారిని, వారి కుటుంబాలను ఏలుతున్న శాపమును తొలగించు, నీ రక్తముతో కడుగు నాయన. నీవే నిజమైన దేవుడు. నీ వంటి దేవుడు లేడు, నీ వంటి పరిశుద్ధుడు లేడు. నీ వలె పాపికై ప్రాణం పెట్టిన దేవుడు ఇంకొకడు లేడు నాయన. నీవే దేవుడు ప్రభువా. ఈ సత్యం తెలుసుకున్నారు. నీ రక్తంలో వారి పాపాలన్నీ కడుక్కొని వారు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా స్వస్థత పొందుదురు గాక తండ్రి. నీ బిడ్డల్ని దీవించు. ఈరోజు కుటుంబ ప్రార్థన విలువ, సంఘములో ఐక్యత విలువ, మా దేహాలను పవిత్రంగా కాపాడుకుంటే మేము సంచరించిన ప్రదేశాలు ఎలా ఆశీర్వదించబడతాయో, అడుగుపెట్టిన ప్రాంతాలు ఎలా దీవించబడతాయో, తాకిన వారు ఎలా స్వస్థత పొందుతారో, మాట్లాడితే ఏం కార్యాలు జరుగుతాయో చాలా తేటగా మాతో మాట్లాడినందుకే వందనాలు. మా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి నీ కృపాక్షేమం కలిగించి, ఇక్కడ ఉన్న వాళ్లే కాదు, ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళు కూడా కదిలే దేవాలయాలుగా తమ పవిత్ర జీవితాన్ని జాగరూకులై నడిపించుకోవడానికి సహాయం ఇచ్చేయండి. నేను వారిలో నివసింతును, వారితో కూడా నివసింతును, వారిలో నివసింతును, సంచరింతును. వారు దేవుడనై ఉందును, నా ప్రజలై ఉంటారు వాళ్ళు గనుక ప్రత్యేకంగా ఉండాలని మాట్లాడిన ఈ మాటను బట్టి బిడ్డలందరూ కూడా ప్రత్యేకింపబడిన వారై ఈ లోక మర్యాదను అనుసరింపక పరిశుద్ధులకు తగిన జీవిత విధానాన్ని కలిగి ఉండి పరిశుద్ధాత్మ సంబంధులై ప్రత్యేకింపబడిన జీవితంలో మేమందరము ఉందుముగాక. ఆమేన్. అలాంటి రీతిగా బలపరిచి దైవ జనాంగాన్ని కూడా దిశగా బలపరిచి ప్రోత్సహించమని, సంఘాలను అలా పరిశుద్ధాత్మ సంబంధంగా నడిపించడానికి సహాయం చేయండి. దేవా, మేము తప్పు చేస్తే మమ్మల్ని కొట్టి తిట్టి శిక్షించు, కానీ నీ ఆత్మను మా యొద్ద నుండి తీసివేయొద్దు. నీ పరిశుద్ధాత్మను మాతో కూడా ఉంచి మేము నిత్యత్వంలో చేరు పర్యంతము మమ్మల్ని నడిపించు. యేసు నామములో ప్రార్థించి ఈ మనవులకు జవాబులు పొంది ఉన్నాం తండ్రి.